హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? హాయ్ ఆరోగ్యాలతో సంతోషంగా ఉన్నారా? ఈరోజైతే సత్య వంటింట్లో బెండకాయ వేపుడండి. చాలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేశాను, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేయకుండా మనకి ఆవిరి మీదే ఎక్కువ శాతం కూడా ఈ ముక్కలు ఎగిపోతాయండి. చూసారా, ఇందులో కొంచెం జీలకర్ర ధనియాల పౌడరు వేసుకుంటే మంచి మనకి టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ ఎక్కువ ఉండవసరం లేదండి. చూసారు కదా, చక్కగా ఆవిరి మీద మగ్గబెట్టేస్తాం అన్నమాట. చిన్న మూత పెట్టేస్తే అయిపోతుందండి. ఆవిరి పోకున్నాను ఆ విధంగా తయారు చేసింది బెండకాయ వేపుడండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి, ఆయిల్ ఫుడ్ కాదు కాబట్టి. మనకి వేరుశనగ నూనెతోని ఏవైనా మన వేపుళ్ళు చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఇది వేరుశనగ నూనె తెచ్చుకున్నానండి, ఓ ప్యాకెట్. అంటే మన బెండకాయ వేపుడు, దొండకాయ వేపుడు అలా వేపుడులు చేసుకుంటే చక్కగా గుమ్మగుమ్మలాడుతూ వాసన వస్తుందండి. ఇది తోటకూర పప్పు అండి. ఇది హెల్త్ పరంగా ఒక ఆకుకూర పప్పు చేస్తూ ఉంటాను రోజుకొకటి. అలాగా ఇది తోటకూర పప్పు అండి. ఇది చారు పెట్టానండి, పిక్క చారు. ఎందుకంటే తోటకూర పప్పు నంచుకోవడానికి బాగుంటుంది, కానీ అన్నంలో కలుపుకోవడానికి కాదు కదా. అందుకనే చారు పెట్టాను, పిక్క చారు. ఒక చిన్న చింతపండు వేసి అందులో ధనియాలు, జీలకర్ర పౌడరు, టమాటా, పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయ వేసానండి. వేసి మరిగించి పెట్టుకునేదండి చారు. కొంచెం పోపు వేసాను దీనికి కూడా. అలాగే బెండకాయ అండి ఇది. ఈరోజైతే మా కూరలండి. బాయ్ అండి. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.